నా ప్రియ సహోదరులారా, ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని ప్రకటిద్దాము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 19వ వచనం నుండి 34వ వచనం వరకు ఈ వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే, రోమా వారికి అలాగే పౌలును శేలియును రోమా దేశమునకు వెళ్ళి అక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా కొందరు స్త్రీలు యజమానుల కింద వ్యాపారం చేయుచు లాభసాయకం పొందుచు జరిగిస్తున్న వారు పౌలును శీలను చూసి వాడు వెంబడించి ఆ వ్యాపారం అంతా వదిలిపెట్టేసి దేవుని వాక్యం భక్తులు వెనుకమాల వెళుతున్నారని ఒక ఆలోచన అక్కడ రోమా వారికి కలిగింది. దీనివల్ల మాకు నష్టం వస్తుంది కనుక వీరెవరు అసలు రోమాలోకి వచ్చి రోమీలకు బోధ చేయడానికి వీరికి ఏం పని? మేము రోమీలం కదా, అలాగే వారు యూదులు కదా, ఎందుకు వాక్యం వినాలి అని చెప్పి ఒక కుట్రపూరితమైనటువంటి ఒక సమస్యను తీసుకొచ్చి వారిని గుమికూడి పౌలును శీలను పట్టుకొని వారిని కొట్టి చెరసాలలో వేశాను. ప్రియులారా, గమనించండి, దైవజనులు దేవుని వాక్యము కొరకు, యేసుక్రీస్తు కొరకు మరి వారు చాలా దెబ్బలు తిన్నారు. మరి సావిళ్ళలోకి తీసుకువెళ్ళారు, విపరీతంగా వారు ఇద్దరిని కొట్టారు, అలాగే కొట్టింది చాలక చెరసాలలో వేశారు. అయితే వారు ఏమీ బాధపడాల క్రీస్తు సువార్తను క్రీస్తుని గూర్చి. అప్పుడు వారు ఎప్పుడైతే చెరసాలలో వేశారో చేతికిని కాళ్ళకుని బోండా వేసి వారిని బంధించారు, ఒక ఖైదీలతో పాటు. అయితే పౌలును శీలను ఏం చేశారంటే అర్ధరాత్రి వేళ అంటే సమయం 12 గంటల సమయంలో చెరసాలలో వారు ఉండి పాటలు పాడుతూ ప్రార్థిస్తూ ఉండగా మరి ఖైదీలు కూడా వింటున్నారు. అలా జరిగిన ఒక 2 నిమిషాల్లో అకస్మాత్తుగా ఆ చెరసాల యొక్క వైపు అకస్మాత్తుగా భూకంపం వచ్చినట్లుగా వచ్చి చెరసాల తలుపులన్నీ తెరవబడ్డాయి. చెరసాల పునాదులు అదిరెను, అంటే అవి నాశనమైపోయాను, పడిపోయినని అర్థం. అయితే ఆ రాత్రి దేవుడు అకస్మాత్తుగా వారిపై రప్పించినటువంటి విధానాన్ని చూసినట్లయితే, ప్రియులారా, ప్రార్థనలో ఎంత బలం ఉందో పాటల్లో అంతే బలం ఉంది. పాటల్లో ఎంత బలం ఉందో ప్రార్థనలో అంత బలం ఉంది. వీరు ప్రార్థించారు, పాటలు పాడారు, ఖైదీలు వింటూ ఉన్నారు. చూడండి, దేవుడు ఏం చేశాడో, క్రీస్తు ఏం చేశాడో చూసారా? అకస్మాత్తుగా ఓ భూకంపంలాగా వచ్చి తలుపులన్నీనూ తెరబడ్డాయి, పునాది అదిరను, అంటే ఇల్లు కూడా దదరిల్లిపోయింది, ఇల్లు కూడా అక్కడక్కడ పడి ఉంటుంది అన్నమాట. అయితే ఆ చెరసాల యజమానుడు వచ్చి, ఇంకేముంది, వీళ్ళు ఎలాగో పారిపోయారు, నాకు ఇక్కడ రోమీలు చాలా శిక్షేస్తారు కనుక నేనెందుకు బ్రతకాలని చెప్పి తన ఇంటిలోకి పరిగెత్తుకొని వెళ్ళి ఒక కత్తి తీసుకొని వచ్చి తను పొడుచుకోబోతాడు. అప్పుడు పౌలును శీలను అంటారు, అయ్యా, నువ్వు ఏ హాని చేసుకొనవద్దు, మేము ఇక్కడే ఉన్నాం, మేము ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పి ఆయన్ని పిలిచి చూసినప్పుడు అక్కడ ఖైదీలందరూ ఉన్నారు, పౌలును శీలను కూడా ఉన్నారు. ప్రియులారా, ఈనాడు ఒక విషయాన్ని గమనించండి. సువార్త కొరకు, క్రీస్తు కొరకు దెబ్బలు తిన్నవారు ఎవరైనా ఉన్నారా? ఉండొచ్చేమో కొద్దిమంది. క్రీస్తు కొరకు దేవుని సువార్త ప్రకటించాలని దాని కొరకు ఎవరైనా జైలు పాలయ్యారా? ఎవరో కొందరు అయి ఉంటారు. కానీ ఇక్కడ పౌలును శీలను ఎంత మాత్రము సిగ్గుపడలేదు. వారు ఒకటే కోరుకున్నారు, ఏంటంటే మాకు యేసు ప్రభు ఉన్నాడు వస్తాడు, లేక మాకు బంధువులు ఉన్నారు వస్తారు అని ఏ రికమెండేషన్ లేదు. వారు అడిగింది ఒకటే, వారు చేసింది ఒకటే, ప్రార్థించారు, కీర్తనలు పాడారు. ఆ ప్రార్థించడంలోనూ ఆ కీర్తన పాడటంలోనూ దేవుని శక్తి అక్కడ వ్యాపించింది. కనుక ప్రియులారా, చూసారా, ప్రార్థన ఎంత బలమైందో, కీర్తనలు అంత శక్తివంతమైనవి అన్నమాట. కనుక ఇలాగ అన్నప్పుడు ఆయన అంటాడు, మీరు ఎంత నీతిమంతులై ఉన్నారు, నిజంగా మీరు దేవుని బోధకులే, పారిపోవాల్సిన వారు ఉన్నారంటే అని చెప్పి నమ్మి, అయ్యా, నేను రక్షణ పొందాలంటే నేనేం చేయాలని అడిగాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, ఇదిగో ఆయన ఇంటి వారికి ఆయనకిని వాక్యం బోధించారు. తర్వాత వీరు చెరసాల్లో నుండి ఇంటికి తీసుకువెళ్ళి కొట్టినటువంటి దెబ్బలు ఒళ్ళంతా
మరి ఎర్రగా పారి ఉన్నాయి. అక్కడక్కడ మరి గాయాలయ్యాయి కనుక గాయాలన్నిటిని తూడ్చివేసి, అయ్యా నేను నా కుటుంబం రక్షించబడాలంటే నేనేం చేయాలన్నప్పుడు ఆ రాత్రి ఆ గడియలోనే ఆ కుటుంబానికి వాక్యాన్ని బోధించారు పౌలును సీలను. అలాగే వారికి మంచి ఆహారం చిత్తపరిచి పెట్టారు. ఆ తర్వాత వారి కుటుంబం బాప్తిసం తీసుకున్నారు, రక్షణ పొందారు. ప్రియులారు చూసారా, శిక్షించిన వాడే చెరసాల వాడు శిక్షించిన వాడే దెబ్బలు కొట్టిన వాడే బాప్తిసం పొందాడు, రక్షణ పొందాడు. నిజమే ప్రియులారా, ఈనాడు మరి అటువంటి బోధకులు కానీ అటువంటి ప్రాణహాని వచ్చినా తప్పకుండా బోధ చేసిన వాడు పౌలును సీలను వలె మనందరం కూడా అలాగే పోలి జీవించినట్లయితే ఎంతో బాగుంటుంది. వారికి ఆపదలో ఉన్నప్పుడు దేవుడు ఎంత అకస్మాత్తుగా భూకంపంలాగా వచ్చి కాపాడాడో, మన ఆపదల్లోనూ మన స్వార్థ విషయాల్లోనూ మనం జీవిస్తున్నటువంటి విషయంలోనూ అలాగే ప్రకటిస్తున్నటువంటి విషయంలో కూడా అటువంటి అద్భుతాలు దేవుడు తప్పక చేస్తాడని నమ్ముదాము. ఇటువంటి వాక్యాన్ని మనం విని ఈ వాక్యం ద్వారా మరి ఆయన ఎలా రక్షణ పొందాడో అలాగే మనం కూడా రక్షణ పొంది బాప్తిస్వం పొంది ప్రతి కుటుంబం కూడా దీవించబడాలని మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచుంటూ, ఈ యొక్క వాక్యాన్ని విన్న ప్రతి వారును కూడా చిగ్గుపడనవసరం అవసరం లేదు. భక్తులు జైలుకి వెళ్తారు, లేక ఇతరుల వల్ల దెబ్బలు తింటారు, అది దేవుని కొరకు, అది క్రీస్తు సువార్త కొరకు, క్రీస్తు సువార్త ప్రకటించడానికి దేవుడి ఈ వాక్యం మనందరికీ ఫలింప చేయనుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.